మా గురించి స్క్రీన్ షేర్ అయిందా మా గురించి ఎస్ సార్ అవుతుంది. డిజబుల్ అనోటేషన్ కూడా చేయండి. చేసినాం మా గురించి. ఓకే రైట్. రైట్. సో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మీటింగ్. సో రైట్, మరి స్లైడ్ మూవ్ అయిందా మా గురించి? ఎస్ సార్ ఓకే. రైట్. సో గ్రేట్ అనమాట. ఈరోజు ఎంతో మందికి లైఫ్ చేంజింగ్ చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్న కంపెనీ అనమాట ఈరోజు వచ్చేసరికి. సో బయట రెగ్యులర్గా ఎట్లయితే షాపింగ్ చేస్తున్నామో మనం కూడా అట్లానే షాపింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఏంటంటే ఒకటే, సో మన కంపెనీ ఏంటి అని అంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో కొంతమంది కొంచెం అవగాహన లేకపోయి ఉండొచ్చు. మన కంపెనీ పేరు వచ్చేసరికి సేఫ్ షాప్ అనమాట. సో ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా అంటే మొత్తం 5 మెంబర్స్తో నడుస్తుంది అనమాట. గ్రేట్ విజనరీ డైరెక్టర్స్ అనమాట. ఒకసారి బిగ్ ల్యాబ్స్ విజనరీ డైరెక్టర్స్ కోసం ఒకసారి. సో రెండోది వచ్చేసరికి కంపెనీ అయితే పర్ఫెక్ట్ ఉంది, చేస్తుంది. బట్ దాంతోపాటు సో మన దాంట్లో వచ్చేసరికి నేర్పించే లీడర్స్ కూడా అనమాట, నడిపించే నాయకులు అంటారు కదా. సో అంత మంచి గ్రేట్ మెంటర్స్ అని చెప్పేసి అనమాట. వికాస్ మాగుర్జీ అండ్ సోమశంకర్ మాగుర్జీ, అభిషేక్ మాగుర్జీ. సో ఎంతో ప్రతి ఒక్క పర్సన్ కూడా దీంట్లో సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలని చెప్పేసి అని సో తీసుకెళ్తూ ఉన్నారు అనమాట. గ్రేట్ విజనరీ మెంటర్స్ అనమాట. వీళ్ళ కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. సో దీని తర్వాత తీసుకొచ్చిన ఎవరైతే మెంటర్స్ ఉన్నారో మన అప్లైన్లో వస్తారన్నమాట. సో సుజాత గురుమాత కావచ్చు, శ్రీనివాస్ మా గురించి లైఫ్ కోచ్ అని చెప్పుకోవచ్చు అనమాట గురూజీని. సో ఎందుకంటే 21 మంత్స్లో డైమండ్ అయిపోయింది. నాకు అది బాగా పడింది అనమాట ఫస్ట్లో ప్లాన్ ఉన్నప్పుడు. 21 మంత్స్లో సో 10,000 టీం ఎట్లా తయారు చేయగలుగుతారు అది ఇది అని చెప్పేసి ఫస్ట్లో ఉండే. బట్ ఎట్లా తయారు చేయగలుగుతారు అనేది సిస్టంలోకి వచ్చిన తర్వాత అర్థమైపోయింది అనమాట. అంత మంచి గ్రేట్ సో మెంటర్ లీడర్ కింద ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. సో రెండోది వచ్చేసరికి నా గ్రేట్ మెంటర్ అవ్వచ్చు, లైఫ్ కోచ్ అవ్వచ్చు, గాడ్ అవ్వచ్చు, సో త్రిపురెడ్డి మా గురించి అనమాట. సో జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ లో ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పని ప్రతి ఒక్క విషయంలో కూడా గైడ్ చేస్తూ ఒక తండ్రి ఎట్లా అయితే తీసుకెళ్తారు తన పిల్లవాళ్ళని ప్రతి ఒక్క విషయం కూడా అర్థం చేయించుకుని అట్లా తీసుకెళ్ళిన గ్రేట్ మెంటర్ అనమాట. సో త్రిపురెడ్డి మా గురించి కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. సో నా పేరు వచ్చేసరికి సుధాకర్. బిఫోర్ నేను కూడా ఎట్లా అంటే చదువుకున్నాను అనమాట. డిగ్రీ చేసినాను బీఎస్సీ. సో డిగ్రీ చేసిన తర్వాత 2014లో హైదరాబాద్ జాబ్కి రావడం జరిగింది. స్టార్టింగ్ ఒక 6,000తో స్టార్ట్ అయ్యాను అనమాట. సో అట్లా చేస్తూ కూడా జాబ్ ఎక్కడ చేశానంటే ఫార్మా కంపెనీస్ లైక్ అరవిందో రెడ్డిస్ ఇట్లా కంపెనీస్ ఉంటాయి కదా, ఫార్మా కంపెనీస్. సో దాంట్లో జాబ్ చేశాను అనమాట 7 years. సో చేసిన తర్వాత సో దాంట్లో చేసుకుంటూ ఈ చేంజింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఎవరి ద్వారా వచ్చిందంటే ఫ్రెండ్ ద్వారా, కొలీగ్ ద్వారా వచ్చింది అనమాట. సో ఫస్ట్లో నాకు తెలియదు అనమాట ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది. సో ప్లాన్ విన్న తర్వాత సో ఏం జరిగిందని అంటే జాబ్లో వచ్చేసరికి ఎంత చేసినా కూడా గట్టిగా మహా అంటే నేను దాంట్లో సంపాదించింది ఏమైనా ఉందా అంటే ఒక 7 ఏళ్లలో ఒక 70,000 పెట్టి ఒక యాక్టివా బైక్ తప్ప నేనేం సంపాదించలే. తిననీకి ఉండనీకే సరిపోతుంది అనమాట. అక్కడనే ఉంది ఆ లైఫ్. బట్ ఇట్లా కాదు, ఏమన్నా చేద్దాం అన్న ఒక ఆలోచన ఒకటి వచ్చి సో అమౌంట్ ఒక 7 lakhs కూడా ఇన్వెస్ట్మెంట్ బయట ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కరోనా పుణ్యమా అని చెప్పేసి నా 7 lakhs లాస్ అవ్వడం కూడా జరిగింది అనమాట. సో అంటే జాబ్ చేస్తున్నాము, మళ్ళీ లోన్ పెట్టి అవన్నీ పెట్టినాము, బట్ లాస్ అయిపోయాము. బట్ లాస్ అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంటే బాగుంటుంది, చేద్దామన్న ఆలోచనతో పార్ట్ టైం ఏమైనా దొరుకుతుందని చెప్పి ఆ టైంలో మా ఫ్రెండ్ దారి ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సో ఎవరి ద్వారా అంటే ఇక్కడ చూడొచ్చు అనమాట, గోవర్ధన్ సార్ ద్వారా అనమాట. సో ఇంతకుముందు ఈయన కూడా మేము ఇద్దరు కొలీగ్స్. తర్వాత ఆయన జాబ్ మానేసి ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోయారు, సరే క్యాబ్ డ్రైవింగ్కి ఇచ్చేసింది అనమాట. బట్ ఒక ప్లాన్ ఉంది ఇట్లా ఇంతామని చెప్పేసి అన్న తర్వాత ప్లాన్ వినడం జరిగింది. విన్న తర్వాత కూడా నాకు కూడా డౌట్ ఉండే అనమాట. ఎందుకు అని అంటే ఇట్లాంటి కంపెనీలు ఆల్రెడీ మా రిలేషన్లో కావచ్చు, మా ఫ్యామిలీలో కావచ్చు చేసి వదిలేసారు అనమాట. కొన్ని కంపెనీలు ఇంతకుముందు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి సేమ్ ఇట్లా ఉండవు నడవు నాకు తెలియదు అని చెప్పేసి 3 నెలలు నేను ఫోన్ ఎత్తకపోవడం కూడా జరిగింది అనమాట. ఈయన చెప్తే కూడా వినేటోని కాదు. బట్ ఒక రోజు నాకు అనిపించింది అనమాట, ఎందుకు అని అంటే సేమ్ ఇట్లానే మీరు ఎట్లయితే ప్లాన్ విని లైట్ తీసుకుంటారు కొంతమంది, సేమ్ అదే విధంగా నేను కూడా లైట్ తీసుకోవడం జరిగింది. బట్ మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఒక బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వడం, ఫోటోలు చూపించడం జరిగింది అనమాట. తర్వాత అరే ఇదేంటిది, నాతో పాటు వచ్చిండు పర్సన్, బట్ నాతో పాటు జాబ్ చేసిన వ్యక్తి ఈ రోజు ఎట్లా బ్యాంకాక్ వెళ్ళిండు ఏంటని చెప్పి కొంచెం మనసులో పడింది. బట్ అడుగుదామని చెప్పేసి ఇంకా మనం అడిగేసాం అనమాట. ఎట్లా వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళావా, ఎంత ఖర్చు అమౌంట్ ఎంత ఖర్చు అయింది అని అడిగితే ఏం లేదు ఫ్రీగా వెళ్ళానని చెప్పేసి అన్నాడు. అట్లా ఎట్లా కుదిరిద్దంటే ఆ రోజు నీకు ఒక ఆపర్చునిటీ చెప్పాను కదా, నువ్వు వినలేవు. బట్ నేనేం చేశానంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయాను. బట్ నాకు ఈ రోజు మంచిగా ఇట్లా అచీవ్మెంట్ వచ్చిందని అంటే సరే చూద్దాంలే అని చెప్పేసి అంటే మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరైతే ఇతను సక్సెస్ అయ్యాడు కదా, మనం ఎందుకు అవ్వలేము, డిగ్రీ చదువుకున్నాం కదా. సో ఆలోచనతో నాకు కూడా వచ్చింది అనమాట. తర్వాత అప్పుడు అమౌంట్ కూడా లేకపోతే నా దగ్గర సో వేరే వాళ్ళది అమౌంట్ అడిగి మరి అప్పు చేసి మరి జాయిన్ అయిన రోజులు ఉన్నాయి అనమాట ఆ రోజు. బట్ ఎందుకనంటే నాకు అర్థమైంది, అంటే బయట నేను 7 lakhs పెట్టి లాస్ అయిపోయాను. బట్ ఇక్కడ మహా అంటే ఎంత పెడుతున్నాను, 20,000 పెడుతున్నాను. అంతకు మించి అయితే ఎక్కువ పెడతలేదు కదా, నా వస్తువు అయితే నాకు వచ్చేస్తుంది. బట్ నేను ఎక్కడ కూడా వేరే వాళ్ళకి ఎవరికైతే ఇవ్వడం లేదు కదా అని ఒక్క ఆలోచన పడింది అనమాట మనసులో. సో వచ్చిన తర్వాత సో బిజినెస్లోకి వచ్చిన తర్వాత నాకు మంచిగా గ్రేట్ మెంటర్ అనమాట. సో త్రిపురెడ్డి మా గురించి ప్రతి ఒక్క విషయంలో కూడా గైడ్ చేస్తూ తీసుకెళ్ళిన వ్యక్తి అనమాట. సో గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. మీరు లేకపోయింది బిజినెస్లో ఇంత దూరం నేను రాకపోతుండే. బట్ ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ గోవర్ధన్ సార్.
సో రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ విషయాలంటే కొన్ని బెనిఫిట్స్ నచ్చినాయి అనమాట. మెయిన్ ఏంటంటే నేను జాబ్లు చేసేటప్పుడు ఎట్లా ఉండేనంటే అది ఓన్లీ సో వెళ్ళినాం 6 o'clock వెళ్ళాము 2 o'clock వచ్చేసాం. ఇంకా అప్పుడు ఎట్లా ఉండేనంటే జాబ్ కాబట్టి ఇంకా వేరే ప్రపంచం తెలియదు, ఫోన్లో చూసుకోవడం, యూట్యూబ్ చూసుకోవడం, వేరే వేరే యాక్టివిటీ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. బట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే టీం వర్క్ ఒకటి బాగా నచ్చింది. రెండోది ఏంటంటే మనకి టాలెంట్ లేకపోయినా స్కిల్ లేకపోయినా, అంతకుముందు ఇంట్రోవర్టర్ అంటారు కదా, నా పని నేను చేసుకోవడం కానీ వేరే వాళ్ళ మనుషుల పనుల్లో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాడు కాదు. ఎక్కువ కూడా వేరే వ్యక్తులతో కూడా మాట్లాడకుండా ఉండి నా పని ఏదో నేను చూసుకోవడం అక్కడతోనే ఉండాను అనమాట. బట్ దీంట్లో మనకి లేకపోయినా సరే, టాలెంట్ లేకపోయినా సరే నేను ప్లాన్ చెప్తే వస్తా అన్నాడు అనమాట. నాకు అది బాగా నచ్చింది. రెండోది ఒకరికొకరు సపోర్టింగ్ చేయడం అనేది ఇంకా బాగా నచ్చింది. మూడోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం నచ్చింది. ఇంకా చెప్పాలంటే ఫారెన్ ట్రిప్స్ కూడా నచ్చినాయి, బాసు ఇట్లా కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి బాగా నచ్చింది అనమాట. ఫైనల్గా ఒకటే అనమాట, ఫ్యామిలీ సెక్యూరిటీ నాకు బాగా నచ్చింది. నేను 7 years జాబ్ చేశాను, బట్ నాకేమైనా ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా అంటే ఎక్కడ జరగట్లేదు. బట్ అదే ఇక్కడ వర్క్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా జరుగుతుంది, సపోర్ట్ చేస్తా అంటున్నారు. రెండోది ఫ్యామిలీ సెక్యూరిటీ వస్తుంది. అరే ఇంత మంచి బెనిఫిట్ ఎందుకు వదులుకోవాలి దీన్ని, చలో ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయడం తప్పేముంది. బయట అక్కడ ఎన్ని లక్షలు పెట్టి నేను ప్రయత్నం చేశాను, ఓడిపోయాను, బట్ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా నేను ట్రై చేద్దాం కదా అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో ఆ ఆలోచనతో స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా. సో స్టార్ట్ చేయడంతో ఫస్ట్లో నాకు తెలియదు అంతగానో, నా ఫస్ట్ ప్లాన్ అనమాట ఇక్కడ చూడండి. సో ఏం తెలియదు అప్పుడు ఫస్ట్లో కొత్తలో అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను ప్లాన్ చెప్పేటప్పుడు మా అప్లైన్తో ఒక 2-3 ప్లాన్లు మాత్రమే చెప్పించుకున్నా. జస్ట్ ఏంటంటే ఎట్లా చెప్పే విధంగా చెప్పాలన్న ఆలోచనతో 4వ ప్లాన్ నుంచి నేను చెప్పేసాను అనమాట. సార్ ఇక్కడ ఇట్లా చెప్తాం కాదు, నేను కూడా చెప్తాను, నేను కూడా ట్రై చేస్తాను, బట్ ట్రై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి సార్ అని చెప్పి నాకు నేర్చుకోవడం బాగా ఇష్టం అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను చూశాను అనమాట, 2-3 సార్లు ప్లాన్ చూశాను. సో 4వ ప్లాన్ నేనే చెప్పేశాను ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి. సో ఎట్లా అంటే మా అప్లైన్ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాను అనమాట. అట్లా చెప్పడంతో మెల్లమెల్లగా అట్లా ప్లాన్ చెప్పడం. సో ప్లాన్ చెప్పేటప్పుడు మా అప్లైన్ తీసుకెళ్ళి వెళ్ళి ఫాలోఅప్ చేయించడం. సో గురించి కూడా ఇక్కడ చూడండి మంచిగా సపోర్ట్ చేశారు అనమాట స్టార్టింగ్లో. సో ఏ విధంగా చేయాలి, ఫాలోఅప్ చేయించే విషయంలో కావచ్చు, ప్లాన్ చెప్పించే విషయంలో కావచ్చు. సో అట్లా చేస్తూ ఉన్న క్రమంలోనే మా అప్లైన్ ద్వారా అనమాట సో ఒక ట్రైనింగ్ ఉంది, ఇట్లా దిశ ట్రైనింగ్ ఉందని చెప్పేసి చెప్పారు అనమాట. సో నేను ఒకటి మధ్యలో ఒక కో ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. సో కో ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు మనసులో పడింది, ఎందుకు మనబడింది ఏంటి అని చెప్పేసి అంటే ఒకరోజు ఇట్లానే మీటింగ్ ఉంది, సండే ఉంది రా అంటే నాకు నైట్ డ్యూటీ ఉంది, నేను రాను, నేను అక్కడికి అటెండ్ అవ్వను, నాకు మళ్ళీ నాకు నైట్ డ్యూటీకి ఇబ్బంది అవుతుంది అంటే లేదు నా మీద నమ్మకం తరా, సో ఫస్ట్ అయితే నేను దింపేస్తే అవసరం అయితే అని చెప్పిండు. సో నైట్ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ రోజు తిరుపతి మా గురించి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మరి ట్రైనింగ్ అటెండ్ చేయించారు అనమాట. ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో కాదు, గ్రేట్ మెంటర్ అనమాట, శ్రీనివాస్ మా గురించి. సో శ్రీనివాస్ మా గురించి ఆ రోజు విన్నాను అనమాట. సో 21 months డైమండ్ అయ్యారు అంటే నాకు ఫస్ట్లో అర్థం కాలేదు, జస్ట్ ఫోటో చూశాను, బట్ డైరెక్ట్గా లైవ్లో చూశాను అనమాట. ఆ రోజు ఒక ట్రైనింగ్లోకి వచ్చేసరికి ఒక కానిస్టేబుల్ సార్ అనమాట సో చేతికి కెనాల్ వేసుకొని మరి వచ్చింది అనమాట. నాకు అనిపించింది ఆ రోజు మనసులో, అరే ఏమేంద్ర పిచ్చోన్ లెక్క ఉన్నాడు ఈయన, సో చేతికి కెనాల్ వచ్చింది, ఫీవర్ అంటున్నాడు, టైఫాయిడ్ అంటున్నాడు, ఎందుకు వచ్చాడు ఏంటి అని చెప్పేసి నాకు ఫస్ట్లో అర్థం కాలే. బట్ ఆ ట్రైనింగ్ మొత్తం విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, అంటే దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి ఆ మనిషి అంత కమిట్మెంట్ తీసుకొని వచ్చిండు అని చెప్పేసి నాకు అప్పుడు ఇంకా మనసులో పడింది అనమాట. అరే నేను ఎందుకు ట్రై చేద్దాం, అరే ఎంత ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనిషి ట్రై చేస్తున్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి సో నాకు అర్థమైంది అనమాట. ఆ రోజు ట్రైనింగ్లో కొన్ని పాయింట్స్ కూడా అర్థమైనాయి, బట్ అక్కడ కమిట్మెంట్ తీసుకొని కొంచెం అనిపించింది అనమాట. అట్లా ట్రైనింగ్ అటెండ్ అవుతున్నప్పుడు సో ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు మా అప్లైన్ చెప్పింది ఇట్లా దిశ ట్రైనింగ్ ఉంటుంది బెంగళూరులో అని చెప్పేసి అనమాట. సో బెంగళూరు అంటే దిశ అంటే అదేంది వేరే పేరు లాక్ ఉంది, ఇది ఏందో నాకు మళ్ళీ రావదు, నాకు కుదరదు, 4 రోజులు అంటే నాకు జాబ్లు ఇవ్వరు అని అంటే లేదు సుధా నువ్వు ఇంత కష్టపడి 20,000 పెట్టి షాపింగ్ చేస్తావు, నా మాట అర్థం చేసుకొని ఆమె నమ్మకం తరా అని అంటే సరే చలో పద అని చెప్పేసి నా అప్లైన్ మాట వినాలి కదా, ట్రైనింగ్లో విన్నాను, అప్లైన్ మాట వినాలి సిస్టంలో ఏదైతే ట్రైనింగ్స్ ఉంటే దానికి అటెండ్ అవ్వాలంటే చలో పద ట్రై చేద్దామని చెప్పేసి సో ట్రై చేద్దామని చెప్పేసి ఆ రోజు డుమ్మా కొట్టి మారేసారు అనమాట. వేరే రీజన్ చెప్పేసి సో ఆ రోజు నేను ట్రైనింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట మైసూర్లో. బట్ నేను ఒకటే చెప్తా చూడండి, ఆ రోజు కనుక ఆ ట్రైనింగ్లోకి వెళ్ళకపోయి ఉంటే కనుక నేను ఒకటే చెప్తాను, ఈ రోజు బిజినెస్లో లేకపోయేవాడిని. బట్ ఎందుకంటే ఒక మాట వినడం ద్వారా, అప్లైన్ ద్వారా మాట వినడం ద్వారా ఆ రోజు అటెండ్ అవ్వడం, ఈ బిజినెస్ పవర్ ఏంటనేది నాకు ఆ రోజు క్లారిటీ వచ్చేసింది అనమాట. సో అంటే దీంట్లో మనము నిలబడితే ఏదైనా చేయొచ్చు, ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాము, బట్ ఏంటంటే నిలబడాలి, చేసుకోవాలి, దీంట్లో మ్యాటర్ ఉందనేది నాకు క్లారిటీ వచ్చింది. అంతకుముందు మనీ సర్క్యులేషన్ కంపెనీస్ ఉంటాయి అని చెప్పిన కదా పోయినాయి కదా, బట్ ఇది అట్లాంటి కంపెనీ అయితే కాదు, బట్ స్టాండర్డ్ ఉంది, చేసుకోవచ్చు అని చెప్పినది ఒకటి అర్థమైంది. సో అట్లా చేయడంతో పాటు సో రావడంతో ప్లాన్లు చెప్పడం, ఫాలోఅప్ చేయడం, ట్రైనింగ్లు అటెండ్ అవ్వడం, గ్రూప్ మీటింగ్లు చేయడం, ఇట్లా టీం తయారు చేయడం జరిగింది అనమాట. సో దాంతోపాటు అచీవ్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది మంచిగా. సో OnePlus మొబైల్ తీసుకోవడం, HP ల్యాప్టాప్ తీసుకోవడం కూడా జరిగింది అనమాట. సో అట్లా చేస్తూ ఉన్న క్రమంలో మంచిగా టీం రావడం జరిగింది. గోవా ట్రిప్ కూడా విన్ అయ్యాం అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం
టీమ్ మెంబర్స్, నాతో పాటు 4 మెంబర్స్ విన్ అయ్యాం అనమాట. సో గోవా ట్రిప్ వెళ్ళడం జరిగింది, అక్కడ విజిట్ చేయడం జరిగింది. 4 డేస్ ట్రిప్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాం. ఏ రోజు కూడా ₹1 కూడా పే చేయలేదు దానికి. మొత్తం కూడా సిస్టమ్ అప్లయన్స్ అనేది ఏదైతే ఉంది కదా కంపెనీ, సో కంపెనీ ప్రొవైడ్ జరిగింది. మొత్తం బయట గోవా అంటే ఎట్లా ఉంటుంది అంటే వేరే వేరే మైండ్ సెట్ తో ఉంటారన్నమాట. బట్ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. మంచి హెల్తీ నేచర్ తో, సో ఫ్యామిలీ రిలేషన్ తో మంచిగా జరిగింది అనమాట. 4 డేస్ లగ్జరీ ట్రిప్ జరిగింది, అక్కడ విజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ ట్రిప్ చూపించుకొని బ్యాంకాక్ ట్రిప్ విన్ అవడం జరిగింది అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం జరగలేదు. బట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట. నా కాందాల్లో కూడా ఎవరు ఎక్కడానికి జరగలేదు ఇంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ. సో నా ఫస్ట్ పడ అనమాట. నాకు ఆ రోజు అనిపించింది, సో నా డ్రీమ్ ఏదైతే ఉందో ఫ్లైట్ జర్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అని చెప్పి, అందుకని ఫోటో తీసుకోవడం జరిగింది మెయిన్ అనమాట. సో చూపించుకొని రేపొద్దున సో మా భార్య పిల్లలకైనా చూపించుకుని ఉంటుంది, రేపొద్దున ఫ్యామిలీ చూపించుకొని ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో సో ఇది తీసుకోవడం జరిగింది. సో ఇట్లా టీం నాతో పాటు టోటల్ గా సో 10 మెంబర్స్ విన్ అయ్యారు అనమాట ఈ బ్యాంకాక్ ట్రిప్ ని, ఆ కాంటెస్ట్ లో. సో ఈవెన్ ఇక్కడ చూడొచ్చు అనమాట, రాము సార్ అనమాట. సో ఆటో డ్రైవర్ అయినా కానీ ఈ రోజు మంచిగా విన్ అయ్యి బ్యాంకాక్ ట్రిప్ వచ్చిండు నాతో పాటు. సో ఎట్లా అంటే సిస్టమ్ త్రూ అయింది అనమాట. సో ఇంకా అక్కడ చూడొచ్చు, సో మంచిగా టైగర్ తో వాక్ చేయడం. సార్ సౌండ్ షేర్ అయింది గురుజీ? సౌండ్ రావట్లేదు సార్. సౌండ్ వీడియో రావట్లేదు. వస్తుంది. వీడియో వస్తుంది. రైట్. కొంచెం సౌండ్ షేరింగ్ అనేది ఆఫ్ అయినట్టుంది. సో అక్కడ టైగర్ ని వాక్ చేయడం కావచ్చు, పటాయా సిటీకి వెళ్ళడం కావచ్చు, బీచ్ లో మంచిగా ఎంజాయ్ చేయడము. సేమ్ ఇంకోటి, అంతకుముందు ఒకటి నాకు డ్రీమ్ ఉండే అనమాట ఒక ట్రైనింగ్ లో. సో ఒకటి ఏం జరిగిందని అంటే, ఆ రోజు వచ్చేసరికి వికాస్ మా గురించి ఫోటో కోసం ట్రై చేస్తే కొంచెం దొరకలే అనమాట. బట్ ఆ ట్రైనింగ్ డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మిలియనర్ ట్రైనింగ్ అనేది ఒకటి అటెండ్ అవ్వడం జరిగింది మా అప్లైన్ ద్వారా వచ్చినప్పుడు. బట్ నా లైఫ్ చేంజింగ్ ఎక్కడ టర్నింగ్ పాయింట్ మెయిన్ టర్నింగ్ పాయింట్ ఫుల్ టైం రావడం గల కారణం ఏంటంటే మిలియనర్ మైండ్ అనమాట. సో నాకు అక్కడ పడింది. ఆ రోజు కొంచెం ఫోటో తీసుకొని కుదరలేదు అనమాట. బట్ టైగర్ చూపించాం, గురించి చెప్పాను అనమాట, టైగర్ నీకు ఇప్పుడు ఒక ఫోటో కావాలంటే కనుక ఒక కాంటెస్ట్ విన్ అయ్యారా, బట్ అక్కడ దొరికిద్దని చెప్పేసారు. అంటే ఆ రోజు మనసులో పడింది. బట్ 100% నాది మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంటారు కదా చూడండి. బట్ బ్యాంకాక్ ట్రిప్ లో వికాస్ మా గురించి ఫోటో దొరికింది. వికాస్ మా గురించి ఒకటే కాదు, సో నచిగ్రావుల మా గురించి అనమాట. ఒక వారానికి ₹1 చెక్ తీసుకునే వ్యక్తి అనమాట. ఈ రోజు చూడొచ్చు సిస్టమ్ది. సో ఎంత పవర్ ఉంటుంది అంటే అక్కడ ఫోటో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి 100% ఫోటో ఇచ్చారు. సో తీసుకోవడం కూడా జరిగింది అనమాట. సో దాని తర్వాత మంచిగా ఇట్లా పారాసైలింగ్ ఎంజాయ్ చేయడం. సో ఇట్లా జెస్కీ మీద అనమాట, జెస్కీ మీద మంచిగా సముద్రం మీద వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. సో ఇంకోటి, గ్రూప్ మీటింగ్స్ అంటే మన నార్మల్గా ఎక్కడ జరుగుతాయండి? సో మన ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే లొకాలిటీ దగ్గర ఏదైతే జరుగుతుందో. బట్ మేము బ్యాంకాక్ లో గ్రూప్ మీటింగ్ చేసుకున్నాం. సో మంచిగా, సో గ్రూప్ మీటింగ్ అక్కడెక్కడ కాదు బ్యాంకాక్ లో చేసాం అనమాట. సో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడం మెంటర్ ద్వారా కావచ్చు. బుద్ధ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కల్చర్ కూడా చాలా మంది హెల్తీ కల్చర్ అనమాట. బట్ చాలా మంది ఏంటంటే బ్యాంకాక్ అంటే వేరే వేరే మైండ్ తో ఉంటూ ఉంటారు. బట్ అది ఎక్కడ ఉంటుంది అంటే పటాయిలో మాత్రం ఉంటుంది. బట్ బ్యాంకాక్ లో చాలా బాగుంటుంది అనమాట, లొకేషన్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు. బట్ అక్కడే కూడా అనమాట కోరల్ ఐలాండ్ అని చెప్పేసి అనేది దగ్గరగా ఒక 7 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ డీప్స్ వెళ్ళామన్నమాట కోరల్ ఐలాండ్ కి. అక్కడికి వెళ్ళడం, మంచిగా చేపలకు వచ్చేసరికి ఫీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట. సో ఇట్లా షేర్ సౌండ్ క్లిక్ చేయండి సార్, స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయొచ్చు. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి గురుజీ. షేర్ సౌండ్ క్లిక్ చేయండి. ఓకే గురుజీ. ఓకే, కంటిన్యూ. ప్రశ్న గురుజీ. సో ఇట్లా చేసామన్నమాట. అంతకుముందు ఎట్లా ఉండేనంటే, బట్ బాయ్లో కప్పలెక్క ఉండవని చెప్పేసి అన్నా కదా జాబ్ లో. బట్ అట్లాంటిది ఈ రోజు బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళినప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ రోజు ఒక టైగర్ తో వాక్ చేయడం అని చెప్పి మంచిగా అనిపించింది. బయట అక్కడ కూడా ఛాన్స్ దొరికేది కాదు. బట్ టైగర్ తో వాక్ చేయడం జరిగింది, మంచిగా గాల్లో ఎంజాయ్ చేయగలిగినాం. బట్ మంచి బోటింగ్ అనమాట. బోటింగ్ నేను ఎప్పుడు ఎక్కలే, భయం వేసి. బట్ ఈసారి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో బ్యాంకాక్ అక్కడికి వచ్చిన తర్వాత బోటింగ్ బాగా ఎంజాయ్ చేసాము. జెస్కీ మీద కావచ్చు, బనానా బోటింగ్ కావచ్చు. అందరు మళ్ళీ ఈవెన్ ఏంటంటే కిందకి ఒక 20 feet కిందకి దిగి సముద్రంలో దిగి సో అక్కడ మళ్ళీ ఫీడింగ్ ఇచ్చాం. ఇట్లాంటి ఎంజాయ్మెంట్స్ అనేవి బయట ఎక్కడ సాధ్యం కావు. బట్ ఇక్కడ బయట కొన్ని వేల లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బట్ మేము ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళడం జరిగింది. బట్ దాంతోపాటు ఇక్కడ టోటల్ 5 members జెంట్స్, 5 members లేడీస్ విన్ అవ్వడం జరిగింది అనమాట. అదే ట్రిప్ లో మంచిగా కాంక్లేవ్ జరిగింది అనమాట అక్కడ. సో ఇంకొకటి వచ్చేసరికి దాని తర్వాత సఫారీ వరల్డ్ జరిగింది. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంతగానో ఉన్నారు అంటే, ఆల్మోస్ట్ మొత్తం మన వాళ్ళే, సేఫ్ షాప్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఆ బ్యాచ్ లో మొత్తం టోటల్ గా 600 మంది అటెండ్ అయ్యాం ఆ బ్యాచ్ కి. అట్లాంటివి 8 బ్యాచ్లు జరిగింది.
చూడండి ఎంత గానం ఉంది అక్కడ. సో ఇక్కడ ట్రైనింగ్ లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనమాట. ఏమేమి తెలుసుకున్నాం అంటే, ఒక డాల్ఫిన్స్ ట్రైనింగ్ ఇస్తే అసలు ఎంత బాగా చేసినాయి అంటే అంత బాగా చేసినాయి. ఒక నోరు లేని జంతువులు అసలు నార్మల్ గా నేను చెప్తా చూడండి, బయట అక్కడ కూడా అంత పర్ఫెక్ట్ గా చేయలేరు కొంతమంది. బట్ అట్లాంటిది నోరు లేనివే అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడు, అరే మనుషులము మనం అర్థం చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటే ప్రాపర్ గా ఎంత బాగా మనం చేయగలుగుతాం అనేది అదొకటి పడింది బ్యాంకాక్ లో మాకు బాగా అన్నమాట. అంటే మనుషుల్లో ప్రభావం ఉంది, అంటే మనుషుల్లో ప్రాబ్లం ఉంది ఇక్కడ. అంటే చేపించడం నేర్పించడం కావచ్చు, నేర్చుకునే విషయాల్లో ప్రభావం ఉంది. బట్ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఒకటి మనసులో పడింది అనమాట. సో అట్లా ట్రై చేసి అట్లాగా ఇంకొకటి వచ్చేసరికి ఇట్లా ప్యారెట్స్ని కూడా చూడడం, అట్లా ఫీడింగ్ ఇవ్వడం, ఇట్లా ఇట్లా మళ్ళీ ఈవెన్ క్రూజ్ షిప్లో అనమాట. సో నైట్ టైం డిన్నర్ అనమాట. మంచిగా దగ్గర 2.5 to 3 hours ఎంజాయ్ చేసాం ఉత్తి ఫిడ్తో. మళ్ళీ దాని తర్వాత డీజే అటెండ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అని అంటే ఒకటే అనమాట. సో సిస్టమ్ ఫాలో చేసాం. కొన్ని విషయాలు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే, సో ఈ బిజినెస్ త్రూకి వచ్చి ప్లానింగ్ దొరికింది, ఆపర్చునిటీ దొరికింది, జాయిన్ అవుతాం, అవునా కదా. సో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, చాలా మంది ఆలోచించే విషయం ఏంటి, ఎర్నింగ్ కావాలి, అవునా కదా. సో జాయిన్ అయిన తర్వాత సార్ నేను జాయిన్ అయ్యాను, బట్ నాకు చెక్ రాలేదు, నాదండి నాకు అమౌంట్ రాలేదు, నాకు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు ఏమన్నారు. ఒకసారి ఒక ట్రైనింగ్ రండి సార్ అంటే, సార్ ఏం చెక్ రాలేదు సార్, ట్రైనింగ్ రమ్మంటున్నారు, కాంట్రిబ్యూషన్ అంటున్నారు, ఎందుకు సార్ నేను రాను సార్, ఏం రాను కడికి నేను ఎట్లా రావాలి అని చెప్పేసి అని కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఉల్టా ఆలోచిస్తారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎర్నింగ్ అని చెప్పేసి ఆలోచిస్తారు. బట్ ఒక ప్రాసెస్ ఉందన్నమాట ఇక్కడ మనకి. జాయినింగ్ అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి, లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనం సీదా ఆలోచించాలి, అవునా కదా. సీదా ఆలోచించిన తర్వాత ఏం జరిగింది, జాయినింగ్ అయిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో లెర్నింగ్ తెలుసుకోవాలి. లెర్నింగ్ తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఎర్నింగ్ వస్తుంది అనమాట. సో ఈరోజు చెప్పండి, మనము ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, బట్ ఏదైనా ఒక వర్క్లో జాయిన్ అవ్వాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎంతో కొంత మనకు తెలుసుకోవాలి, నేర్చుకోకుండా అవుతుందా. ఈరోజు ఒక బయట జాబులు రావాలంటే మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలి. ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే దగ్గర 15 ఏళ్ళు 16 ఏళ్ళు 16 సంవత్సరాలు చదివితే తప్ప అతనికి ఆ పర్సన్కి ఎలిజిబిలిటీ లేదు. ఈ 16 సంవత్సరాలు ఏం చేశాడు, లెర్నింగ్ తీసుకున్నారు, అవునా కదా. బట్ లెర్నింగ్ తీసుకుంటేనే కదా ఎర్నింగ్ వచ్చింది. ఈరోజు ఒక క్యాబ్ తీసుకొని నడిపించాలన్నా కూడా దాని గురించి ఎంతో కొంత డ్రైవింగ్ గురించి కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా అవుతుందా అని అంటే కాదు. 10 లక్షలు కాదు, ₹1,00,00,000 కార్ తీసుకున్నా సరే నేర్చుకోకుండా మనం డ్రైవింగ్ చేయలేము. బట్ డ్రైవింగ్ చేయాలి అంటే కూడా లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ జాయినింగ్ అంటే ఏంటి, జాయినింగ్ చేస్తే లెర్నింగ్ ఎట్లా ఉంటుంది, లెర్నింగ్ తర్వాత ఎర్నింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. అసలు ఏంటి జాయినింగ్. మనము చాలా మంది ఏం చేస్తామంటే జాయినింగ్ అంటే ఏమనుకుంటాం, రెగ్యులర్గా అంటే ఏముంది సార్, ప్లాన్ చెప్తాం, ఫాలో అప్ చేపిస్తాము, కంపెనీలో జాయిన్ చేస్తాం. ఎక్కడ చేస్తాం, సేఫ్ షాప్లో జాయిన్ చేస్తాం. జాయిన్ అయిన తర్వాత ఏమొస్తుంది అని అంటే ఇన్కమ్ వస్తుంది, ఓకే. బట్ మనం ఒకటే చెప్తా చూడండి, మనం ఎక్కడ జాయిన్ చేయాలంటే ఈరోజు ఎన్ని చోట్ల జాయిన్ చేయాలంటే మన దాంట్లో జాయినింగ్ అని అంటే 2 చోట్ల జాయిన్ చేయాలి. ఎన్ని చోట్ల, 2 చోట్ల. బట్ చాలా మంది మెజారిటీగా వ్యక్తులు ఎక్కడ జాయిన్ చేస్తారు అంటే ఓన్లీ ఒక చోట మాత్రమే జాయిన్ చేస్తారు. అది ఏంటి అని అంటే సేఫ్ షాప్లో. సార్ సేఫ్ షాప్లో చేస్తే డబ్బు వస్తుంది కదా సార్, వస్తుంది 100% వస్తుంది. బట్ ఏమి వస్తుంది అని అంటే జస్ట్ జాయినింగ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. మహా అంటే ఆ వారం పేరు ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు ఆ వారం మంచిగా జరిగిందంటే స్లాబ్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా మంచిగా జరిగింది బ్రాంజ్ అయినామంటే కనుక మనకి ఏదైతే ర్యాంక్ ఇన్కమ్ ఉంది కదా ఆ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, సార్ నేను ర్యాంక్ 1 అయ్యాను, టీం రాలేదు, లేదంటే టీం వర్క్ చేయట్లేదు, ఇట్లా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే పర్సన్ మాత్రమే వర్క్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తాడు, ప్లాన్ చెప్తాడు, ఫాలోఅప్ చేస్తారు, జస్ట్ ఏం చేస్తారు, జాయినింగ్ మాత్రమే చేస్తారు. బట్ ఒక పర్సన్ని జాయిన్ అవ్వడానికి మనము సో ఒక్కసారికి 10 సార్లు మరి ఆ పర్సన్కి 10 సార్లు ఫోన్ చేస్తాం, 10 సార్లు ఇంటికి వెళ్ళి మరి అర్థం చేపిస్తాం, జాయిన్ చేపిస్తాం. జాయిన్ చేయించిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఆ పర్సన్కి కాల్ చేయడం ఉండదు. ఇంకా మహా అంటే ఒకసారి ఎఫ్ఐఎం చేస్తారు, అమ్మటే ఎఫ్ఐఎం చేసేసి సార్ ఆ పర్సన్ జాయిన్ అయ్యారు, ఎఫ్ఐఎం చేశాను, అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది, క్లోజ్ అక్కడితోనే అని చెప్పేసి తుమ్కోన్ మేకోన్ ఎవరెవరు అంటే కొంతమంది ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు. అంటే తెలియక జరుగుతూ ఉంటాయిలేండి, తెలిసి ఎవరు మిస్టేక్లు చేయరు. బట్ తెలియక ఏం చేస్తారంటే సో ఓన్లీ జాయినింగ్ అయిపోయింది కదా, జాయిన్ చేసేసాం, అయిపోయింది, మన చెక్ వచ్చేసింది అని చెప్పి అక్కడితో ఉంటుంది. బట్ నేను ఒకటే చెప్తా చూడండి, ఒక్క చోట కాదు జాయిన్ చేయాల్సిన వ్యక్తిని, రెండో చోట ఎక్కడ జాయిన్ చేయాలంటే సిస్టంలో జాయిన్ చేయాలి. సిస్టంలో జాయిన్ చేస్తే ఏం జరుగుతుందని అంటే మీకు ఒకటే నేను చెప్తా చూడండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. సిస్టంలో జాయిన్ చేస్తే ఏమొస్తుంది, అన్లిమిటెడ్. బట్ అదే వ్యక్తిని మనం ఒక్కోసారికి 10 సార్లు కనుక వచ్చిన తర్వాత పర్సన్కి ఎఫ్ఐఎం చేయించి ట్రైనింగ్ రానంటారు, అర్థం చేయించాలి, 1-2 సార్లు ఆ పర్సన్ కలవాలి, మాట్లాడాలి, అప్లైన్ తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టించి మాట్లాడించి డిస్కషన్ చేయించి బిజినెస్ పవర్ యొక్క అర్థం చేయించి మంచిగా 1-2 సార్లు ఒక మనిషికి ఫాలోఅప్కి 10 సార్లు చేసి ఉంటామే. బట్ ప్లాన్ విని జాయిన్ అయిన తర్వాత 10 సార్లు కాల్ చేసి ఉంటారా ఎవరైనా, నో సార్ ఆయన ట్రైనింగ్ రావట్లేదు సార్ అని చెప్పి వదిలేస్తూ ఉంటాం,
బట్ అట్లా ఎప్పుడు కూడా వదిలేయకూడదు. బట్ అదే అనమాట మా అప్లై చేసింది ఇదే అనమాట. సో ప్లాన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత వదిలేయలేడు. బట్ ట్రైనింగ్ తీసుకొని అటెండ్ చేయించిండు, దాని తర్వాత డిషాక్ అటెండ్ చేయించిండు, దాని తర్వాత మిలియనర్ మైండ్కి ఏ ట్రైనింగ్ కూడా వదలలేదు. ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా అటెండ్ చేయించిండు. అటెండ్ చేయడంతో నా అదృష్టం ఏంటంటే జాయిన్ చేసిన తర్వాత నన్ను సిస్టమ్ అటాచ్ చేసిండు అనమాట. సో మా అప్లైన్ లేడు. బట్ అయినా కానీ నేను ఈరోజు ఏం చేశాను, నన్ను ఇక్కడ ఏం చేసిండు, రెండో చోట జాయిన్ చేసిండు. మళ్ళీ మా అప్లైన్ ఎక్కడ జాయిన్ చేసిండు తెలుసా? సిస్టంలో జాయిన్ చేసిండు. సిస్టంలో జాయిన్ చేయడంతో ఈ రోజు దగ్గర 2,500 3,000 టీం తయారైంది అనమాట. బట్ ఆ రోజు కనుక నేను సిస్టంలో జాయిన్ చేయకపోతే నేనెవరు ఈరోజు మీతో కూడా మాట్లాడకపోతుంటే, అవునా కదా? బట్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ జాయిన్ చేయాలంటే 2 చోట్ల జాయిన్ చేయాలి. ఒకటి కంపెనీ సేఫ్ షాప్లో జాయిన్ చేయాలి, రెండోది సిస్టంలో జాయిన్ చేయాలి. ఇట్లా సిస్టంలో జాయిన్ చేస్తే కనుక ఇన్కమ్ వస్తుంది. సార్ సిస్టంలో జాయిన్ చేయడం అంటే ఏంటి, నాకేం అర్థం కావట్లేదు ఏంటి అని అంటే, సిస్టంలో జాయినింగ్ అంటే ఏంటి అని లేదు. సో అదే లెర్నింగ్ అనమాట. నేను చెప్పాను కదా, జాయినింగ్ తర్వాత ఏముంది, లెర్నింగ్. ఎందుకు సార్ లెర్నింగ్, దేనికోసం సార్ లెర్నింగ్ అని చెప్పేసానంటే, నేను ఒకటే చెప్తా చూడండి. ఈరోజు మనము బయట జాబులు చేస్తుంటాం, బట్ ఆ ఫీల్డ్లో మనం పర్ఫెక్ట్. కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, కొంతమంది లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విద్యలో ఏదైతే వచ్చో వాళ్ళ రంగంలోకి వచ్చి ప్రావీణ్యం పొందుండొచ్చు, అన్నా కదా? బట్ ఇది ఏదైతే ఉంది కదా, మన నెట్వర్కింగ్ కావచ్చు, సేఫ్ షాప్ కావచ్చు, కొత్త దీని గురించి ఏం తెలియదు. ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్లాన్ ఎట్లా చెప్పాలి, ఫాలో అప్ ఎట్లా చేయాలి, డూస్ ఏంటి డోంట్స్ ఏంటి, ఇవన్నీ తెలియదు అనమాట. బట్ దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ప్రయారిటీ. అది ఏంటి అంటే ఎఫ్ఐఎం. కొంతమంది ఏం చేస్తారంటే ఎఫ్ఐఎం చేస్తారు, ఒకసారి చేసాం కదా అని చెప్పేసి అని, సో ఏదో అంటిమంటున్నట్టు చేస్తారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఎఫ్ఐఎం చేయాలని రూల్ ఎక్కడా లేదండి. ఆ మనిషికి అర్థం కాలేదంటే రెండోసారి ఎఫ్ఐఎం చేయొచ్చు, మూడోసారి ఎఫ్ఐఎం చేయొచ్చు, నాలుగోసారి అయినా సరే ఎఫ్ఐఎం చేయొచ్చు. ఎఫ్ఐఎం చేయాలంటే ట్రైనింగ్ ఎక్కడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకొని డూస్ అండ్ డోంట్స్ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. ఇట్లా చేయడంతో ఆ మనిషి డూస్ అండ్ డోంట్స్ అనే కరెక్షన్ అయిపోతాయి. బట్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, బట్ 8 స్టెప్ ట్రైనింగ్ పట్టుకొస్తే అయిపోతుంది ఆ మనిషికి. సో 8 స్టెప్ ట్రైనింగ్లో సో సక్సెస్ అవ్వడానికి 8 మెట్లు ఏంటి, ఇక్కడ చూడండి. మనం సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ మెట్లు ఎట్లయితే ఎక్కగలను, సేమ్ అదే విధంగా ఇక్కడ మెట్లు అనమాట. ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్స్ 8 స్టెప్ ట్రైనింగ్ అటెండ్ చేయించడం, ట్రైనింగ్ అటెండ్ చేయించడం. ట్రైనింగ్ ఎందుకు సార్ అని అంటే, సో ట్రైనింగ్లో కోర్ ఎట్లా అవ్వాలి, ఏ విధంగా అవ్వాలనే విషయాలు అర్థమైంది. దాని తర్వాత వచ్చేసి సక్సెస్ ప్రివ్యూ సెమినార్. సో ర్యాంక్ 1 ఎట్లా అయ్యారు, ర్యాంక్ 2 ఎట్లా అయ్యారు, సో మనకి రూబీ ఎమరాల్డ్ ఎట్లా అయ్యారు అనేది, ఇట్లాంటి విషయాలు అనేవి మనకి ఎస్పీఎస్లో తెలిసి. బిజినెస్ బిల్డింగ్ సెమినార్. సో బిజినెస్ బిల్డింగ్ సెమినార్ ఏంటంటే, బిజినెస్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలని విషయాలు తెలిసి. డైమండ్ ఫంక్షన్, ఒక మనిషి డైమండ్ ఎట్లా అయ్యారు, ఏ విధంగా అయ్యారు అనే విషయాలు తెలిసి. టాప్ 20 బిజినెస్ పవర్ తెలిసి. దిశ అల్టిమేట్ ఇంక మనిషి పవరే తెలిసిపోతుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకు ఒక 8 ట్రైనింగ్స్ ఉన్నాయి. బట్ ఈ 8 ట్రైనింగ్స్ అనేవి మనకి ప్రాపర్గా మనిషికి అర్థం చేయించామనుకోండి, ట్రైనింగ్లకు తీసుకొచ్చామనుకోండి, అతని సిస్టంలో తీసుకొచ్చినట్టు అవుతుంది అనమాట. నేను ఒకటే చెప్తా చూడండి, ఇక్కడ వీక్లీ 2 lakhs కావాలని జాయిన్ అవుతాం, ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలని జాయిన్ అవుతాం. బట్ 365 రోజులు ఉన్నాయి మనకి, అవునా కదా? 365 రోజుల్లో మహా అంటే ట్రైనింగ్లకు ఇచ్చేది ఎంత, 2 రోజులు చెప్పనా? దిశకు మాత్రం 4 రోజులు ఉంటుంది. మిగతా ఏదైతే 6 ట్రైనింగ్లు ఉన్నాయో 6 రోజులు, 6 4 10 రోజులు. 365 రోజుల్లో మహా అంటే 10 రోజులు మాత్రమే ట్రైనింగ్ కేటాయిస్తున్నాం. 355 రోజులు మనమే కదా సార్, అవునా కదా? బట్ ఆ 355 రోజులు మనం ఎందుకు వాడుకోలేం? బట్ మనుషులు ఎట్లా ఆలోచిస్తారంటే బయట, సో ఆ 350 రోజులు మర్చిపోతారు. ఆ ట్రైనింగ్లు వచ్చినప్పుడు ఏమేమో రీజన్ చెప్తూ ఉంటారు అనమాట. రీజన్ చెప్పినా నో ప్రాబ్లం, బట్ ఈ ట్రైనింగ్లు తీసుకురావాలి వాళ్ళని. ఈ ట్రైనింగ్లు తీసుకొస్తే ఏం జరుగుతుందంటే, వాళ్ళని సిస్టంలో లాగిన్ చేసినట్టు లెక్క అవుతుంది అనమాట. సిస్టంలో లాగిన్ చేయడం, సిస్టంలో జాయిన్ చేయడం అంటే, ఈ ట్రైనింగ్లో ఒక్కొక్క ట్రైనింగ్లో ఒకటి కొంతమంది 8 స్టెప్ ట్రైనింగ్లో అర్థమైంది, కొంతమంది ట్రైనింగ్లో అర్థమైంది, కొంతమంది సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో చేంజ్ అవుతారు. వెంకరామనాయుడు సార్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో అర్థమైంది. కొంతమంది డైమండ్ ఫంక్షన్, శివశంకర్ గురించి డైమండ్ ఫంక్షన్ కొన్ని విషయాలు అర్థమైనాయి. టాప్ 20లో కొంతమందికి అర్థమైంది, దిశలో కొంతమందికి అర్థమైంది. ఎప్పుడు ఏ మనిషికి ఏ ట్రైనింగ్లో ఎప్పుడు ఎలా అర్థమవుతుందో ఎవ్వరికీ తెలియదు. బట్ అందుకనే ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఎట్లా అంటారు, సార్ మన ఆ ట్రైనింగ్ అటెండ్ అయినా సార్ అంటే, ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యాం, బట్ ఇంకో ట్రైనింగ్ కూడా అటెండ్ చేయించుకోవాలి మన టీంని. కమిట్మెంట్ ఇంకా ఎక్కువ తీసుకునే ఛాన్స్ వస్తుంది అనమాట. ఇది లెర్నింగ్ అంటారు. ఇది సిస్టంలో జాయిన్ చేయడం. సిస్టంలో సపరేట్గా ఏం జాయిన్ చేసిన అవసరం లేదు. మనం ఎట్లయితే ట్రైనింగ్ అటెండ్ అవుతున్నామో, మనతో పాటు వచ్చిన వాళ్ళు 2 3 4 10 మంది 20 మందో వాళ్ళు మనతో పాటు తీసుకురావాలి. మాకు ఇదే నేర్పించాను అనమాట మా అప్లైన్. ఏ ట్రైనింగ్ జరిగిన తర్వాత మేము ఒక్కరిమే వచ్చేటాం కాదు, మాతో పాటు టీం. స్టార్టింగ్లో మాకు రాలేదు రిజల్ట్. నేను ఒకటే చెప్తా చూడండి, స్టార్టింగ్లో నేను కూడా ట్రైనింగ్స్కి వెన్యూస్ కావచ్చు దగ్గర 3 నెలలు ఒక్కనే వచ్చా. వెన్నెలకి ఎక్కడి నుంచి అంటే, పటాన్ చెరువు నుంచి కర్మన్ ఘాట్కి అనమాట. అది సిధారాన ఇది ఉండేది అనమాట ట్రైనింగ్ అక్కడ. సో అక్కడికి వచ్చామన్నమాట. వెన్ ఎవ్రీ సండే వచ్చాను, ఒక్కనే వచ్చేవాడిని. బట్ గురుజీని అడిగాను, గురుజీ నేను ఒక్కనే వస్తున్నావు గురుజీ, ఎవరు అట్లా గురుజీ ఎట్లా అంటున్నారు గురు అంటే, నో ప్రాబ్లం టైగర్, నువ్వైతే సిస్టంలో ఉండు, నువ్వేం చేస్తుంటే ఎవ్రీ సండే కూడా వెన్యూకి రా, ఇబ్బంది ఏం లేదు దానికి. నైట్ డ్యూటీ ఉండే అనమాట నాకు సండే. బట్ అక్కడ నుంచి జర్నీ చేయడం, బైక్ రేస్ కూడా, ఈ జర్నీకి నాకు సరిపోయింది. 45 kilometers వచ్చేది అనమాట నాకు జర్నీకి.
బండి మీద. అక్కడ నుంచి సిటీలో బాగా ఇబ్బంది అయ్యేది. అట్లా అయినా సరే సో అట్లా రావడం తర్వాత 3 నెలల తర్వాత నాకేం జరిగిందంటే ఆ ట్రాక్లో ఉన్నా కదా, ఆ సిస్టంలో ఉన్నా కదా, ఆ వాతావరణంలో. సో తర్వాత నాకు మెల్లమెల్లగా రిజల్ట్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు రావడం, పరిచయం అవ్వడం, సో ప్లాన్ చెప్పి ఫాలోఅప్ చేయడం, వాళ్ళు లాగిన్ చేయించడం, అక్కడ టీం తయారవడం, అట్లా జరిగింది అనమాట. సో అట్లా తయారవడంతో ఈరోజు మంచిగా టీం గ్రోత్ అయిపోయింది. సో ఇది ట్రైనింగ్ అనమాట. ఇట్లాంటి ట్రైనింగ్స్కి ఎప్పుడైతే తీసుకొస్తాం వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పించగలుగుతాం. దీనిని మనం ఎక్కడ నేర్చుకుంటామంటే దీంట్లో ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి ట్రైనింగ్స్కి వచ్చినప్పుడు నేర్చుకుంటాం. సో ట్రైనింగ్ అటెండ్ అవుతాము. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత సో కొన్ని విషయాలు కొంతమంది ఆలోచిస్తాం అనమాట. ఇక్కడ కూడా కనపడుతుంది ఏమంటే ఆప్క కొలగడిక దారి తేజ్ కన్నా అంటే ఏంటి, మన గొడ్డలకి సానబెట్టాలని చెప్పేసి అని అంటున్నారు, అవునా కదా. బట్ అది ఏంటి ఎట్లా అంటే ఒక చిన్న స్టోరీ ఉంది మా గురించి. ఒక 1 minute క్లోజ్ చేసేసి గురించి ఆ స్టోరీని. సో చెప్పనా మా గురించి? కంటిన్యూ. రైట్, ఏం లేదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అనమాట, ఇద్దరు ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పని దొరికింది వాళ్ళకి. ఏంటి అంటే రోజు వచ్చి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెల మీద సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక దొరికింది అనమాట. సో ఇద్దరు వెళ్ళి షాప్కి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చుకున్నారు. చెరుకు గొడ్డలు తీసుకొచ్చుకున్న తర్వాత సో నరకడం మొదలెట్టారు. ఇద్దరు ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే 10 చెట్లు నరికేశారు మంచిగా. ఇది స్టోరీలో సార్ చెట్లు నరకడం ఏంటని చెప్పి కొంతమంది వేరేలా ఆలోచిస్తూ ఉంటారు. అది స్టోరీ అనమాట, స్టోరీ లాగానే ఆలోచిద్దాం. సో 10 చెట్లు నరికేస్తారు ఇద్దరు. రెండో రోజు అయితే అనమాట ఏ అనే వ్యక్తి ఒక పర్సన్ ఏం చేస్తారంటే రెండో రోజు కూడా 10 చెట్లు నరుకుతాడు. బట్ బి అనే వ్యక్తి ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి 9 చెట్లు నరకగలిగాడు అనమాట. ఎంత కష్టపడుతున్నాడు. సో మళ్ళా మూడో రోజు వస్తుంది, ఆ వ్యక్తి సేమ్ ఏ అనే వ్యక్తి 10 నరుగుతాడు. బి అనే వ్యక్తికి ఏం జరుగుతుందంటే ఈసారి 7 చెట్లు నరకగలుగుతాడు. మళ్ళీ 4 రోజు వస్తుంది, మళ్ళీ ఏ అనే వ్యక్తి మళ్ళీ 10 నరుగుతాడు. బి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు కదా ఆయన 5, 4. ఇంకోటి చెప్పాలంటే ఏ అనే వ్యక్తి మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు, మంచిగా ఇది చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. బట్ బి అనే వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటాడు, అయినా కానీ 5 చెట్లే నరకగలిగాడు అనమాట. బట్ ఇద్దరు ఒకటే షాప్ లో షాప్ చేశారు గొడ్డల్ని. బట్ ఇద్దరు ఒకసారి వర్క్ చేశారు. బట్ ఏం జరుగుతుంది, ఉండే కొద్ది రిజల్ట్ ఏం జరుగుతుంది, తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఏ అనే వ్యక్తికి సేమ్ అదే ఉంది, పెరుగుతుంది. బట్ బి అనే వ్యక్తికి ఏం జరుగుతుంది, రిజల్ట్ తగ్గుకుంటూ వస్తుంది అనమాట. సో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏందబ్బా చెప్పా అని చెప్పేసానంటే బట్ ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, బి అనే వ్యక్తి ఏం చేశాడు అనేది ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఎనీవన్ ఎవరైనా కోస్ట్లో ఉంటే కనుక. ఏ అనే వ్యక్తి గొడ్లకి సాన పెట్టాడు సార్ రోజు. ఎస్, 100%. సో ఏ అనే వ్యక్తి ఏం చేసాడు, అతని పని ఏదైతే ఉంది కదా, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నరుక్కుంటూ వచ్చిన తర్వాత సాయంత్రం వెళ్ళిన తర్వాత కూర్చోలే, ఏం చేసిండు, మంచిగా గొడ్డల్ని సానబెట్టిండు అనమాట. బియ్యన వ్యక్తి ఏం చేసిండు, అమ్మ 10 ఈరోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పని ఇంటర్గా రెస్ట్ తీసుకున్నాడు. పొద్దున్నే గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ ఆ గొడ్డలు పట్టుకొని వచ్చిండు, మళ్ళీ 9 నరికిండు. సో అట్లా జరుగుతూ ఏం జరిగిందనంటే ఇతని గొడ్డలి ఒక చాట నరుగుతున్నప్పుడు గొడ్డలు ముద్దుబారిపోతుంది, అవునా కదా. సేమ్ అదే విధంగా ఇతను ఏం చేసిండు, ఏ వ్యక్తి సాన పట్టుకుని రావడంతో షార్ప్ అవుతూ ఉంది. సార్ ఏంటి సార్ ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పేసానంటే మనం ట్రైనింగ్లు అటెండ్ అయ్యాం, కరెక్టే, ట్రైనింగ్ అటెండ్ అయ్యాం, హెడ్షిప్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాం, నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ తీసుకొని మనం వెళ్ళాం, ఫీల్డ్లోకి వెళ్ళాం, సేల్స్ పట్టుకొచ్చాం, అవునా కదా. బట్ తర్వాత సార్ ఒకటి SBS ఉంది సార్, రండి సార్ అని అంటే ఏం సార్ మొన్నే సార్ ట్రైనింగ్ అటెండ్ అయింది, నేను రావాలంటారా? మస్తు నాలెడ్జ్ ఉంది సార్ నా దగ్గర, అదే ఎక్కువ ఏముంది మళ్ళీ అదే చెప్తా సార్ అంటారు. కానీ ఆ నాలెడ్జ్ తీసుకోవడం మానేస్తారు. ఏం జరిగింది, ఫీల్డ్లోకి వెళ్తాడు, నెగిటివ్ అనేది ఎక్కువ కొంత అటాక్ అవుతుంది. ఈ మనిషికి ఏదన్నా పొదును ఉంది కదా, ఆ పొదును మాత్రం తగ్గిపోతుంది. రిజల్ట్ ఏం జరిగింది, మెల్లగా డౌన్ఫాల్ తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. బట్ అదే వ్యక్తి ఒక ట్రైనింగ్ అటెండ్ అయినాక 2 ట్రైనింగ్ అటెండ్ అవుతాయి, 3 ట్రైనింగ్ అటెండ్ అవుతాయి, 4 ట్రైనింగ్ అటెండ్ అవుతాయి. సో పొదునుకి ఎట్లయితే గొడ్డలకు పొదును పెట్టుకుని వెళ్తున్నారో అదేవిధంగా మనిషి ఎట్లా అయితే ఉన్నాడో ఆ విషయాలు కూడా కొన్ని నాలెడ్జ్ తీసుకోగలుగుతారా లేదా. సో అట్లా తీసుకోవడంతో పాటు రిజల్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందా లేదా. సో ఎందుకు సార్ మళ్ళా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. నేను ఒకటే చెప్తా చూడండి, నేను ఈరోజు హెడ్షిప్ ట్రైనింగ్ కావచ్చు, కోర్ కావచ్చు, నాకు తెలిసి నేను 50 పైన అటెండ్ అయ్యాను దగ్గరగా. ఎన్ని ట్రైనింగ్లు వచ్చినా సరే నేను మళ్ళా ట్రైనింగ్ అటెండ్ అవుతాను, ఎందుకంటే కొత్త పాయింట్ తెలుసుకోవచ్చు. పేరు అదే ఉంటుంది, బట్ దాంట్లో వచ్చే నాలెడ్జ్ కొత్తగా ఉంటుంది. ఎవ్రీ ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ అంటాం, ట్రైనింగ్లో కూడా అదే కోర్ విషయాలు చెప్తారు అనుకుంటా, బట్ కొత్త పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు కదా. బట్ చాలా మంది ఏం చేస్తారంటే సార్ నేను ఆల్రెడీ ట్రైనింగ్ అటెండ్ అయ్యా కదా, దిశకు వచ్చినా కదా సార్, దాంట్లో అంతకుమించి ఏం చెప్తారు సార్ అంటారు. బట్ దిశకు వచ్చిన ఓన్లీ ఇని పవర్ గురించే బాబు, బట్ అక్కడ ట్రైనింగ్లకు బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది, హెడ్షిప్ ట్రైనింగ్ ట్రైనింగ్లో దొరుకుతాయి. బట్ అందుకని మనం ట్రైనింగ్లకి ఎందుకు అటెండ్ అవ్వాలి మళ్ళా అంటున్నా అంటే ఎట్లయితే గొడ్డలు పొదిన పెట్టాలో మనకు కూడా మన బ్రెయిన్కి పొదిన ఉండాలి, ఎప్పటికప్పుడు షార్ప్గా ఉండాలి, ఎప్పటికప్పుడు క్లారిటీగా ఉండాలి, ఎప్పటికప్పుడు విజన్ డెవలప్ అవుతూ ఉండాలి. స్టార్టింగ్లో ఇంత డ్రీమ్స్ లేకుండే, బట్ ఇంత డ్రీమ్స్ ఎట్లా వస్తాయి అని అంటే ఎవ్రీ ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఎందుకు సార్ అవన్నీ అవ్వాలి, దీనికోసమే. చెప్పండి, వీక్లీ 2 lakhs కావాలన్నా వద్దా మనకి? 100% కావాలి. ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలన్నా వద్దా? కావాలి. మరి చెప్పండి, జాబ్లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒకటే వర్క్ చేస్తాం, వర్క్ ఏమైనా మారుతుందా? ఏం మారదు.
చేస్తే వస్తుంది, చేయకపోతే రాదు. బట్ దానికేమో మనం ఫీల్ కాము. బట్ ట్రైనింగ్ రండి సార్ అని చెప్పేసి అంటేనేమో మొన్నేగా సార్ అయింది, లేదంటే ఇంతకుముందు అని ఇట్లా అని ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఈసారి నుంచి మీ అప్లై నుంచి ఏ ట్రైనింగ్ వచ్చినా సరే మిస్ చేసుకోవద్దు. ఇంకోటి నేను చెప్తా చూడండి, ట్రైనింగ్లు కొంతమంది బోర్ కొడుతుంది, అది కూడా చెప్తున్నా. బోర్ ఎప్పుడు ఎవరు కొడతా చెప్పిన, సింగిల్ పర్సన్ వస్తేనే బోర్ కొడుతుంది. ఈవెన్ జూమ్ కూడా చూడండి, మీ టీం ఎవరు రావట్లేదు, మీరు ఒక్కరు డైలీ అటెండ్ అవుతాడు, మీకు కూడా కొంతమందికి ఇట్లా అంటారు, సార్ ఏమొస్తాను సార్, రోజు ఎక్కడ వస్తుంది సార్, అట్లా ఇట్లా అంటారు. బట్ నేను ఒకటే చెప్తా చూడండి, ఎవరైతే అట్లా ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఇట్లా కూడా ఆలోచిస్తూ ఉంటారో, ఫీల్ అవుతున్నారో, అదే మీరు ఒక్కరు కాకుండా మీ టీంలో కనీసం మీరు ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కనుక మీరు అదే జూమ్ అటెండ్ చేయించండి, మీకు బోర్ రాదు, ఎంజాయ్మెంట్ వస్తుంది. అదే ట్రైనింగ్కి మీరు తీసుకుని మీతో పాటు మీ టీంని తీసుకురండి, బోర్ రాదు, ఎంజాయ్మెంట్ వస్తుంది. మీరు ట్రై చేయండి కావాలి ఈ విషయం. నాకు స్టార్టింగ్లో ఫస్ట్లో వచ్చింది, బట్ గురించి చెప్పండి అనమాట, టీం వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది, ఆ రిజల్ట్ వేరే ఉంటుంది అంటే నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది అనమాట. రిజల్ట్ తీసుకున్నది ఏదైనా సరే అనుభవపూర్వకం ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళామంటే 100% అవుతాము ఆల్వేస్లీ, అవునా కదా. సో అందుకనమాట కొంతమంది ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, సార్ నేనే వస్తున్నానంటే మనతో పాటు కొంచెం ట్రై చేద్దాం, కొంచెం ఎఫర్ట్ పెడదాం, మనతో పాటు మన టీంని కూడా తీసుకొస్తే ఆ రిజల్ట్ వేరే ఉంటుంది, ఇంపాక్ట్ కూడా వేరే ఉంటుంది. ఓకేనా. బట్ ఇవన్నీ జాయినింగ్ అయిన తర్వాత 2 చోట్ల జాయిన్ చేసిన తర్వాత సిస్టంలో తీసుకొచ్చిన తర్వాత సో ఏం జరుగుతుంది, ఇన్కమ్ ఎర్నింగ్, అవునా కదా. బట్ ఎర్నింగ్ ఇన్ని రకాలైన ఇన్కమ్ తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే డోంట్ ఫాలో ఇన్ టు ది మనీ, బట్ యూ కెన్ ఫాలో ది ప్రాసెస్, మనీ ఆల్వేస్ కమ్. సో కొంతమంది ఏం చేస్తారంటే నాకు అమౌంట్ అని చెప్పి ఈ చక్కెరలోనే పడతారు అనమాట. జాయిన్ చేస్తారు, ప్లాన్ ప్లాన్ పర్ఫెక్ట్ చెప్తారు, ఫాలో పర్ఫెక్ట్ చేస్తారు, జాయిన్ చేపిస్తారు, ఇంకా చెక్ వచ్చింది ఆ టెంపరీ చెక్లోనే పడతారు అన్నమాట సేల్స్ మ్యాన్ వాళ్ళక్క. బట్ ఎప్పుడైతే మనం ఆ చక్కెరలో పడతామో ఆడనే రిజల్ట్ ఉంటుంది, సేల్స్ మ్యాన్స్ వర్క్ లాగా చేస్తాం, జస్ట్ ప్లాన్ ఫాలో అప్ చేస్తాం, డీడీ వస్తుంది, లెవెల్ పెరగొచ్చేమో, బ్రాంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఈవెన్ ప్లాటినం కూడా అవ్వచ్చు. బట్ టీం ఎవ్వరు కూడా వర్క్ చేయడానికి రాదనమాట, ఎందుకంటే వాళ్ళ సిస్టంలో తీసుకురాలే వాళ్ళకి. బట్ ఏం చేసాం మనం, మన చెక్ కోసం మాత్రమే ట్రై చేసాం, అవునా కదా. బట్ మనం అమౌంట్కి వెనకాల పరిగెడుతున్నాం అనుకోండి, మనకన్నా ముందు మనీ మనకన్నా తెలివైంది అనమాట లక్ష్మీదేవి, మనకన్నా ముందు పరిగెడుతుంది. బట్ మనం ఎప్పుడైతే అమౌంట్ గురించి పరిగెట్టకుండా ప్రాసెస్ వెనకాల పరిగెట్టాలి. ప్రాసెస్ మనం వెనకాల ఎప్పుడైతే మనం వెళ్తామో, దాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తామో, ప్రాసెస్ చేసినామంటే ఆటోమేటిక్ మనీ ఆటోమేటిక్ వస్తుంది. సార్ ఎట్లా చెప్తారు సార్ అంటే, మన దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, జాయిన్ చేసి వచ్చిన వ్యక్తిని సిస్టంలో జాయిన్ చేయమని అంటున్నారు కదా, సిస్టంలో జాయిన్ చేసాం, ట్రైనింగ్ అటెండ్ చేయవచ్చాం, ఇది ప్రాసెసే కదా. బట్ ఈ ప్రాసెస్ చేసినామంటే ఒక లీడర్ బయటికి వెళ్తాడు, ఆ లీడర్ ఒక్క పర్సన్ చెప్పలేం, ఎవరో శివశంకర్ మా గురించి లాగా అవ్వచ్చు, శ్రీనివాస్ మా గురించిలా రావచ్చు, ఏ మనిషి వ్యక్తి ఎవరెట్లా ఉంటారో తెలియదు. బట్ ఎప్పుడు ఏ వ్యక్తి ఎట్లా వస్తారో తెలియదు. బట్ ప్రాసెస్ నమ్ముకుంటేనే కదా జరిగింది. బట్ మనీ చక్కెరలో పడినామంటే జస్ట్ ఏం చేస్తాం, జాయిన్ చేస్తాం, అక్కడితోనే అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ప్రాసెస్ని పట్టుకుంటామో ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఈరోజు చెప్పండి, డైమండ్ అయితే ఒక వ్యక్తి ద్వారా మనకి ఎంత వస్తుందండి, 1 crore ఎర్నింగ్ చేస్తున్నాం, అవునా కదా. ప్రాసెస్లో పెడితేనే డైమండ్ అవుతారా, నార్మల్గా అవుతారా అంటే నార్మల్గా ఎవరు ప్రాసెస్లో పెడితేనే అవుతారు. బట్ ఆ ప్రాసెస్లో పెడితేనే ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుందో తెలుసా, ఎర్నింగ్ అంటాం కదా. ఈ ప్రాసెస్ చేసి ఏదైతే ఉంది కదా ఎర్నింగ్, ఏమేమి ఎర్నింగ్స్ వస్తాయి చెప్తా చూడండి. ఈరోజు సేఫ్ షాప్లో పేర్ ఇన్కమ్ వస్తుంది, మన దాంట్లో వస్తుందా లేదా, రీపర్చేసింగ్ ఇన్కమ్, షాపింగ్ 1 time చేసాం కాదు, రెండోసారి, సెకండోసారి, మూడోసారి చేసినా కూడా షాపింగ్ చేసినందుకు ఇన్కమ్ వస్తుంది, అవునా కదా. సో మూడోది వచ్చేసరికి ఏం జరుగుతుంది, స్లాబ్ ఇన్కమ్ వస్తుంది. 4వది వచ్చేసరికి ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది, సూపర్ ఛార్జ్ ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి వచ్చి గ్లోబల్ టోటల్ ఇన్కమ్ వస్తుంది, కాంటెస్ట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఇన్కమ్ వస్తుంది. డైమండ్ అయిపోతే ఈరోజు డబుల్ ఇన్కమ్ వస్తుంది, అవునా కదా. ఇన్ని రకాల ఇన్కమ్ బయట ఎవరిస్తున్నారు చెప్పండి. జస్ట్ చేసినామా, 30 రోజులు వర్క్ చేసినామా, మంత్ శాలరీ తీసుకున్నామా, అయిపోయింది, ఇంకొకటే శాలరీ, ఒకటే ఇన్కమ్. బట్ అదే కనుక ప్రాసెస్ నమ్ముకుంటే ఈరోజు ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుందండి, 8 రకాల ఇన్కమ్ వస్తుంది. ప్రాసెస్ని ఫాలో చేస్తే, ప్రాసెస్ని ఫాలో చేయకపోతే జస్ట్ ఒకటే ఇన్కమ్, జాయినింగ్ ఇన్కమ్. ప్రాసెస్ని ఫాలో చేస్తే 8 రకాల ఇన్కమ్. చెప్పండి, 8 రకాల ఇన్కమ్ కావాలంటే ప్రాసెస్ని ఫాలో చేద్దాం మరి. రైట్ మరి. సో మరి అందుకని అనమాట ఈ విషయాలు మనం ఎప్పుడూ కూడా ఇట్లాంటి విషయాలు మనం చిన్న అనుకున్నాం, కానీ ఒకటే నేను చెప్తా చూడండి, ఏ మనిషి కూడా పెద్ద కొండని దాకా కింద పడరు. చిన్న రాయి మీద కాలేసి స్లిప్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటే చిన్నయ్యాగా సార్ అనుకుంటాం, బట్ ఆ చిన్నదే వేరే రిజల్ట్ తీసుకొస్తుంది అనమాట. మనం గొప్ప ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, చిన్న పని అయినా గొప్పగా చేయాలి. గొప్ప పెద్ద పనులు చేయాల్సిన చిన్న పని అయినా గొప్పగా చేయాలి. చిన్న పని ఏంటి, ఒక పర్సన్ తీసుకొచ్చినప్పుడు FIM చేయడం, ఒక ట్రైనింగ్ అటెండ్ చేయించడం, ఆ వ్యక్తిని ఒక మీటింగ్ తీసుకురావడం, ఒక గ్రూప్ మీటింగ్ చేయించడం, ఆ వ్యక్తికి సిస్టంలో తీసుకురావడం, ఇట్లాంటి విషయాలు.
ఓకేనా? రైట్. మరి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. బట్ ఈ యాక్టివిటీ చేయడంతో నాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ముంబైలో కూడా తయారైంది మా గురించి టీము. బట్ నెక్స్ట్ డ్రీమ్ సిటీస్ మా గురించి ఇవన్నీ. సో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా అనమాట. సో రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ టీమ్ బిల్డ్ అయిపోయింది మా గురించి. ఈవెన్ మధ్యప్రదేశ్లో 4 స్టేట్స్లో అయింది గురించి, జబల్పూర్, ఆటా, దమ్ము ఇట్లాంటి ఏరియాలో అయింది మా గురించి. సో కర్ణాటకలో కూడా అయింది మా గురించి. ఇంకోటి మహారాష్ట్రలో కూడా, ముంబైలో అయింది, నాగ్పూర్లో కూడా అయింది మా గురించి. సో ఇట్లా ట్రై చేస్తున్నాం గురించి. బట్ ఎందుకు అంటే ప్రాసెస్లో ఫాలో చేస్తే అయింది. ఇది ఒక్కరి వల్ల అయితే కాలేదు గురించి, సిస్టమ్ త్రూ అయింది అనమాట. బట్ డ్రీమ్ సిటీస్ మా గురించి ఇక్కడ కూడా 100% మా గురించి బీట్ చేస్తాం మా గురించి. సో ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒకటే అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రాసెస్ ని ఫాలో చేసే విషయంలో కూడా అప్లయన్స్ చాలా మందిని ఫాలో చేస్తూ ఉంటారు. బట్ అప్లయన్స్ ఎక్కువ మందిని ఫాలో చేస్తే కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి, యాక్టివ్ అప్లయన్స్ చూస్ చేసుకోవాలి. 2, మెంటర్ అనమాట. సో సింగిల్ మైండ్ అప్రోచ్ ఉండాలి. 10 మంది మాట 10 రకాల దిశలో మనం చూసాం. ఫోన్లో 4 రకాల ఫోన్ మాట్లాడితే కన్ఫ్యూజన్ అట్లా అవుతున్నారో అట్లాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనుషులు. బట్ 4 రకాల 4 మాటలు వినాలంటే అవ్వదు. బట్ ఎట్ అ టైంలో ఒక మాట విని ఒకటే పాట ఫాలో చేస్తే అవుతుందా లేదా? నేను ఎప్పుడో చెప్తాను, నన్ను నిద్ర లేపడింది సరే, నా గ్రేట్ మెంటర్ అప్లైన్ ఎవరంటే నా తిరుపతి రెడ్డి మా గురించి, దైవంతో సమానం. సో అంత విషయాలు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఎవరో తెలియదు, ఇంతకుముందు బిఫోర్ నాకు ఎవరు కూడా తెలియదు ఆ వ్యక్తి. ఇప్పుడు అట్లాంటిది ఈ రోజు ప్రాసెస్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు, అవునా కదా? సో సబ్మిట్ సిస్టమ్కి ఎప్పుడు సబ్మిట్ అయిపోయాం, అప్లైన్కి సబ్మిట్ అయిపోయాం. ఏ రోజు కూడా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మా అప్లైన్ మాట ఏ రోజు కాదన్నది లేదు. ఆన్ ది స్పాట్ రమ్మన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నేను రెడీగా ఉంటాను. ఏ రోజు ఒక్క మాట కూడా ఎదురు చెప్పిన రోజులు లేవు. సార్ నేను చేయను అనండి అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు చెప్పినా సరే, గురూజీ ఖచ్చితంగా చేస్తా గురూజీ, నా వల్ల అవుతుంది గురూజీ, నేను చేస్తా, ఐ కెన్ డూ ఇట్. ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్నా. సబ్మిట్ అయిపోయాం ఆ విధంగా. లైఫ్ టైం కోచ్ని ఎంచుకున్నాం అనమాట. సో కోచ్ని ఎంచుకోకపోతే కూడా కాదు, అప్లైన్ ఎట్లా అయితే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది ఏం చేస్తారంటే అప్లైన్ చూస్ చేసుకుంటారు. అప్లైన్ కొన్ని విషయాలు స్ట్రైట్గా చెప్పేసరికి కొన్ని విషయాలు కరెక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతారు అనమాట. ఇబ్బంది అయిపోయి ఆడనే ఉండిపోతారు. వేరే ఈగోలు వచ్చేస్తాయి. నేను ఒకటే చెప్తా చూడండి, ఈగోలు వచ్చినాయి అంటే మనిషికి ఇంక అక్కడే ఉండిపోతారు, ముందుకు వెళ్ళలేరు. ఓకేనా? 2 ఫాలో ద టూల్స్, సారీ ఫుల్ టూల్స్ ప్రమోషన్ మంచిగా జరిగిన దగ్గర నా టీంలో ఈరోజు 50 ల్యాప్టాప్లు ఉన్నాయి అనమాట. సో అట్ ది సేమ్ టైం అలాగే 3 కార్డినల్ రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది మర్చిపోతారు. మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ 3 కార్డినల్ రూల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో నాయుడు గురించి చెప్పారన్నమాట రీసెంట్గా మనం ఆ టాపిక్, అవునా కదా? సో 3 కార్డినల్స్ గురించి మర్చిపోదు. అటెండ్ ఆల్ ట్రైనింగ్స్. నేను ఈ రోజు ఇంత టీం అయిందని కారణం నేను ఒకటే చెప్తాను, గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను అనమాట. నా అచీవ్మెంట్ ఏంటంటే ఏ ట్రైనింగ్ నేను ఇంతవరకు బొంగొట్టలే, ఏ ట్రైనింగ్ నేను బంగొట్టలే. ఎట్లాంటి సిచ్యువేషన్ సరే అప్లై నుంచి కాల్ వచ్చిందంటే ఆ ట్రైనింగ్ పక్కా అటెండ్ అయ్యాను. ఏ ట్రైనింగ్ మిస్ అవ్వలేదు. నాకు అప్లై నుంచి కాల్ ఏ ట్రైనింగ్ అటెండ్ అయ్యా నంబర్ వచ్చిందో ఆ ట్రైనింగ్ ఏది మిస్ చేసుకోలేదు అనమాట. నా అచీవ్మెంట్ ఏదంటే అది గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. రెండోది 3 పవర్స్. సో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, పవర్ ఆఫ్ సబ్మిషన్, పవర్ ఆఫ్ యూనిటీ. ఈ 3 పవర్స్ గురించి చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చెప్తా చూడండి, ఒక మాట అనేది ఎప్పుడైతే ఉందో నోట వచ్చే ప్రతి ఒక్క మాట కూడా పాజిటివ్ రావాలి. మనం ఎట్లయితే పాజిటివ్ మాట్లాడతాం, టీం అదే విధంగా పాజిటివ్ మాట్లాడతారు. మనం నెగిటివ్ మాట్లాడితే టీం నెగిటివ్ మాట్లాడతారు. మనం అప్లైన్ సబ్మిట్ అయితే మన టీం అప్లైన్ సబ్మిట్ అవుతారు. మన సిస్టమ్ సబ్మిట్ అయితే మన టీం సబ్మిట్ అవుతారు. మనం యూనిటీగా మన అప్లైన్ ఎట్లయితే క్లోజ్గా ఉండి రిలేషన్ మెయింటైన్ చేస్తే ఎట్లయితే అవుతామో మనతో కూడా మన టీం అనేది క్లోజ్గా రిలేషన్ అవుతారు, యూనిటీగా వర్క్ చేస్తారు. బట్ ఈ రూల్స్ అనేది ఇది సపరేట్ పాడ్గా సపరేట్ ఒకటి సెషన్ ఉంటుంది అనమాట. 3 పవర్స్ గురించి కూడా చాలా అద్భుతమైన టాపిక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 3 పవర్స్ కూడా చాలా పవర్ ఉంటుంది, చాలా మందికి తెలియదు ఈ విషయం. రెండోది ఏంటంటే టీంలో వచ్చిన పర్సన్ కొంతమంది ఏం చేశారంటే సో చదువుకోకుండా లేదంటే కొంచెం వర్క్ చేస్తూ తెలియక కొన్ని మిస్టేక్ చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా చూడండి, టీంలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్, నో మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ ఎర్త్. ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి మనిషి మిస్టేక్లు చేస్తూ ఉంటారు, తెలియక జరుగుతూ ఉంటాయి. తెలిసి చేస్తే కనుక వాళ్ళ మూర్ఖత్వం అనమాట, అది మనం ఏం చేయనీకి రాదు. బట్ తెలియక మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. బట్ అది ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరు కరెక్షన్ చేసుకోవాలంటే యాజ్ ఒక అప్లైన్గా మనం ఉన్నప్పుడు అప్లైన్ మనం కరెక్షన్ చేయాలి. రెండోది యాజ్ ఏ మనకు ఒక అప్లైన్ ఉన్నప్పుడు, మన డౌన్లైన్గా ఉన్నప్పుడు మన డౌన్లైన్ ఎవరైతే మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్షన్ చేసినప్పుడు మనకు కరెక్షన్ అవ్వాలి. మనం ఒకరికి డౌన్లైన్, అట్లానే మనం ఒకరికి అప్లైన్. ఈ విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయంలో ఏ ట్రైనింగ్లో వచ్చినా సరే ఆ పాయింట్ నాకే అనుకోవాలి, కానీ ఇది అప్లైన్ కోసం ఇది డౌన్లైన్ కోసం ఎప్పుడు నేను అనుకోవాలి. ఒకరోజు అనిపించింది, బట్ ఒకరోజు ఈ పాయింట్ చెప్పడానికి నాకు అనిపించింది. ఏ పాయింట్ వచ్చినా నేను కరెక్షన్ చేసుకోవాల్సి వస్తే ఆ పాయింట్ నేను కరెక్షన్ చేసుకున్నాను అనమాట. నా సక్సెస్కి కావచ్చు, ఇంత టీం తయారవగల కారణం అంటే ఈ కీ పాయింట్స్ అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇవి పట్టించుకోరు. బట్ ఇవి పట్టించుకుంటాం అనుకోండి, ఆల్రెడీ చెప్పాను కదా, చిన్నవి అనుకుంటాం కానీ. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మెంటర్స్ అండ్ థ్యాంక్ యూ ప్యారీ టీమ్. నేను ఒకటే చెప్తా చూడండి, మెంటర్స్ లేకుండా టీం లేకుండా నేను ఎవ్వరు లేను, నథింగ్. బట్ మొత్తం కూడా వెళ్తానండి. నేను ఎంత టీం తయారవుతా నా ఒక్కడి వల్ల ఏం కాల, మొత్తం కూడా టీం సపోర్టే ఉంది, అప్లైన్ సపోర్టే ఉంది, సిస్టమ్ సపోర్ట్ ఉంది అనమాట. థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. రైట్ సూపర్. ఒకసారి గట్టే క్లాప్స్ అందరు కూడా సుధాకర్ సార్కి.